విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరి జాక్ ఫ్రేజర్. నిజంగా నిన్న జరిగిన సన్ రైజ్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో అందరూ అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతున్నారు, ట్రావెల్స్ హెడ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ 20 ఏళ్ల కుర్రాడు ఆస్ట్రేలియన్ ప్లేయరు జాక్ ఫ్రేజర్ గురించి చాలా మర్చిపోయారనమాట. మీకు గుర్తు చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తను కేవలం ఐపీఎల్లో ఇప్పుడు 2024లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడు ఫస్ట్ ప్లేయర్ ఇతనే అనమాట. అభిషేక్ శర్మ 16 బాల్ చేశాడు, సూర్య 16 బాల్ చేశాడు. కానీ మనకి చూసుకుంటే ఫ్రెండ్స్ 15 బంతులు చేసినటువంటి ఆటగాడు ఎవరు ఉన్నారా అని అంటే అది మన జాక్ ఫ్రేజర్ అని చెప్పుకోవచ్చు. అస్సలు బౌలర్ని అయితే విరోచితగా ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. సిక్స్లు కూడా భారీ సిక్సర్లు చాలా బాగా ఆడుతున్నాడు. సో గత 2 మ్యాచ్ల నుంచి బ్రహ్మాండంగా స్ట్రైకర్తో 350+ స్ట్రైకర్తో ఆడుతూ ఉన్నాడు. కేవలం 18 బంతులలోనే తనైతే 67 రన్స్ అయితే చేశాడు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ ఖచ్చితంగా ఢిల్లీ గెలుస్తుందా అన్న స్టేజ్కి తీసుకెళ్ళాడనమాట. కాకపోతే తన గురించి సపోర్ట్ లేదు మెయిన్ ఢిల్లీలో. సో కాబట్టి వెంటనే ఫస్ట్లోనే మనకు పృథ్వీ షా అవుట్ అయిపోయాడు. కొంతవరకు ఎవరు సహకారం అందలేదు. ట్రిస్టన్ సబ్స్ మిడిల్ ఆర్డర్లో ట్రిస్టన్ సబ్స్ అని ఆడతాడంటే పాపం తను కూడా త్వరగానే పేరుని చేరాడు. లాస్ట్ మూమెంట్లో రిషబ్ పంత్ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అభిషేక్ పేరులో కొంతవరకు ప్రయత్నించినా అప్పటికే టార్గెట్ ఎక్కువైపోయింది అనమాట. సో కాబట్టి రన్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఓడిపోవడం జరిగిందనమాట. కానీ ఏది ఏమైనా సరే ఈ యొక్క యంగ్స్టర్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఈసారి T20 వరల్డ్ కప్లో మాత్రం ఆస్ట్రేలియా టీం భయంకరంగా ఉంది. ట్రావెల్స్ హెడ్, మ్యాక్స్వెల్, వార్నర్, టిమ్ డేవిడ్, సో చూస్తే హజల్వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అరే బాబు ఈసారి ఏమైనా చాలా కష్టంగా ఉంది. ఈ యొక్క యంగ్స్టర్ కూడా T20 వరల్డ్ కప్లో ఛాన్స్ దొరికితే మాత్రం ఇంకా బలపడే అవకాశం ఉంది ఆస్ట్రేలియా. సో కాబట్టి ఏది ఏమైనా సరే ఈ యొక్క విధ్వంసక ఆటగాన్ని అయితే కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తిను కానీ భిన్న అవుట్ చేయకపోతే మాత్రం 200 కాదు కదా, 250 కాదు కదా, 300 కూడా T20లో కొట్టే అవకాశం అయితే ఉంది. ఇది మటుకు ఫర్ ష్యూర్. కానీ ఏది ఏమైనా అభిషేక్ శర్మ, ట్రావెల్స్ హెడ్ చాలా బాగా ఆడారు. సో వీళ్ళ ముగ్గురు అభిషేక్ శర్మ, ట్రావెల్స్ హెడ్, జాక్ ఫ్రేజర్ వీళ్ళ ముగ్గురు షో చెప్పుకోవచ్చు నిన్నటి మ్యాచ్లో. మీ పాయింట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.